డౌట్స్ ఉన్నాయండి? చాలా రోజులు అయిపోయింది కదా మన క్లాస్ జరిగి. చెఫ్ ఒకటే జరిగిందండి. యా అండి, చెఫ్ ఒకటి అయిపోయింది. ఇంకా మన డాకర్ ఈరోజు స్టార్ట్ చేస్తాము. చెఫ్ ఒకటే క్లాస్ జరిగిందా అని అన్నాను. అంతా అయిపోయిందా? చెఫ్ 3 క్లాసెస్ అండి, మొత్తం అయిపోయింది కదా. ఓకే ఓకే. చెఫ్ 3 క్లాసెస్ జరిగాయి. అదే నోడ్ది థియరీ ఇచ్చారు, నోడ్ అది ఇన్స్టాలేషన్ అవి చూపించలేదు. ఏ ఇన్స్టాలేషన్? నోడ్ ఇన్స్టాలేషన్ ఏముంటుంది, ఒక సిస్టంలో మనం చేయాల్సింది. అదే చెప్పారు కానీ అది ఏం ప్రాక్టికల్ చూపించలేదు అంతేనా? ఇంకా యా, సర్వర్స్ మనం ఇక్కడ అన్ని సర్వర్స్ యాడ్ ఉంటాయండి మన దగ్గర. ఎవరిది కూడా ఉండవు కదా సర్వర్స్ అన్ని చూపించాలంటే. నోడ్ ఒక సిస్టంలో మనకి జెన్కిన్స్ ఎలాగో జాబ్ను ఒక సిస్టంలో ఎలా రన్ చేస్తామో అక్కడికి వెళ్ళేసి వాళ్ళు చెఫ్ క్లయింట్ అని ఒక కమాండ్ కొడతారు. సో కొట్టిన వెంటనే మన రిసోర్స్లో ఏమేమి రాసామో అదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే. ఓకే, అయితే మనం ఈ చెఫ్ సర్వర్ నుంచి ఆ స్టార్టర్ కిటర్ కూడా నోడ్ లో ఇన్స్టాల్ చేసుకోవాలా? అవసరం లేదు. నైఫ్కి ఒకటే అది, నైఫ్ యూటిలిటీకి ఒకటే అది, అవసరం లేదు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు డాకర్ చెప్తున్నా. యా అండి, డాకర్ మనకు. ఇంకేమన్నా మురళి నీకు డౌట్స్? అడుగుతానులే వినోద. ఏం మొమ్మాట పడుతున్నావు? మోట్ పడేదేం లేదు, అదే క్లాస్ అయిపోయిన తర్వాత అడుగుతాను. ఈ సబ్జెక్ట్ గురించి అని కాదు, ఇప్పుడు దాకేమన్నా. ఏం లేదు. ఓకే, నేను ఈరోజు డాకర్ కదా స్టార్ట్. సంతోష్ ఫోన్ చేస్తున్నాడు. యా సంతోష్, యా స్టార్ట్ అయింది. నేను మళ్ళీ ఇన్విటేషన్ పంపిస్తా చూడు. నాకు మొబైల్ ఆడియో కాల్ వచ్చిందండి. ఇది యాక్సెప్ట్ చేసేసేయండి లేకపోతే ఇగ్నోర్ చేసేసి. అర్థమైంది. ఓకే, వచ్చింది. సంతోష్ జాయిన్ అయ్యాడా? జాయిన్ అవ్వాలని పంపించాను, జాయిన్ అయ్యాడా లేదు? ఇంకా జాయిన్ అవ్వలేదు. ఇంకా జాయిన్ కానట్టు. బస్సు కూడా రానని చెప్పాడు ఈరోజు. ప్రవీణ్ ఊర్లో ఉన్నాడు. సో యా, సో డాకర్ గురించి ఏమైనా ఐడియా ఉందండి మీకు? హలో, చెప్పండి. మీకు ఏమైనా ఐడియా ఉందా డాకర్ గురించి? అదే కంటైనరైజర్ సర్వీస్ అంటారు కదా. అవునవును. సో హైపర్వైజర్ లేకుండా డైరెక్ట్ ఇంజిన్ వేసుకొని దానిపైన అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేయడం అంటారు. అవును అవును, అలాగే ఉంటుంది. సో మనం స్టార్టింగ్ నుంచి చూసామంటే ఎలా ఉంటుందంటే మనకు స్క్రాచ్ నుంచి వస్తాను అసలు ఏంది అసలు డాకర్ ఏంటంటే కొద్దిగా దానికి డ్రాబ్యాక్స్ నుంచి వచ్చారంటే మీకు క్లారిటీ వస్తుంది. సో మామూలుగా మనకు తెలిసిందే, మిషన్ ఉంటుంది, మనకు కంప్యూటర్ అనే మిషన్ ఉంటుంది. సో ఆ మిషన్లో ఏమి ఉంటాయో మనకు తెలిసింది ఏముంటుంది, సిపియు అని, మెమరీ కానీ, హార్డ్వేర్ కానీ, సో ఇవన్నీ ఉంటాయి. సో ఇది ఒక మామూలు సింగిల్ సిస్టమ్. అట్లా గ్రూప్ ఆఫ్ సిస్టమ్ ఉన్నాయంటే సో దాంట్లో ఒక్కొక్క సిస్టమ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ సిస్టమ్ డేటా సెంటర్స్ అంటాం.
సో ఇప్పుడు తీసుకుంటే సపోజ్ ఒక కంపెనీ ఉంది, మనకు ఒక కంపెనీ రన్ చేస్తుంది, మైక్రోసాఫ్ట్ తీసుకున్నాం అనుకో. మైక్రోసాఫ్ట్ తీసుకున్నాం, ఇప్పుడు ఇది రన్ చేస్తుంది. ఇక్కడ కొన్ని సర్వర్స్ అనేది స్టార్ట్ చేసింది అది. సో దానికి ఒక 4 సర్వర్లు ఉన్నాయి అనుకోండి. దానికి ఒక 4 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇట్లా సర్వర్స్ ఉన్నాయి. వర్క్ అనేది ఇట్లా మొత్తం గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో ఇలా ఉంది. ఇప్పుడు ఇవి ఇక్కడ వచ్చేసి ఇది వర్క్ చేస్తాయి. మనకు మామూలుగా ఇప్పుడు వాళ్ళకి ఇంత సర్టైన్, ఇంత వాళ్ళకి పబ్లిక్ ఇంత ఉంది, వాళ్ళకి యూజర్స్ ఇంతమంది ఉన్నారు. సో అందుకని ఒక 3 సర్వర్లు పెట్టుకున్నారు. రేపు యూజర్స్ అనేది పెరిగారు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తుంది ఆటోమేటిక్గా, ఇప్పుడు ఒక 100 యూజర్స్ వచ్చారనుకోండి. సో మళ్ళీ ఇంకొక 20 సర్వర్స్ పెట్టాల్సింది. సో ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే వాళ్ళకి, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనేది ఎంఎన్సి, సో వాళ్ళైతే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. కానీ వాళ్ళకు కూడా ఇది ఇట్లా కరెక్ట్ కాదు. యూజర్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు సర్వర్స్ అంతా ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతా ఉంటే సో వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే కాస్ట్ అనేది ఎక్కువ, స్పేస్ కానీ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది, మెయింటెనెన్స్ అనేది ఎక్కువైపోతుంది సర్వర్స్కి. సో దాంతో ఏం చేస్తుంటారు, సో ఇప్పుడు ఇది ఒకటి డ్రాబ్యాక్ వాళ్ళకి, ఎంఎన్సీస్ అయినా సరే అది డ్రాబ్యాక్ వాళ్ళకి. సో ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ అనుకోండి, వాళ్ళకు మామూలుగా ఓల్డెన్ డేస్లో ఒక సర్వర్ కొనాలి అనుకోండి, ఒక సర్వర్ మెయింటైన్ చేయాలనుకోండి, వాళ్ళకి ఏమేమి కావాలి, ఒక స్పేస్ కావాలి, అదేవిధంగా ఏం కావాలి వాళ్ళకి, మళ్ళీ ఒక కంటిన్యూస్ బ్రాడ్బ్యాండ్ కావాలి, కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ కావాలి, సో ఏసీ ఉండాలి దానికి. ఇదంతా కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇదంతా ఎక్కువ బడ్జెట్ అన్నమాట. ఇప్పుడు ఒక స్టూడెంట్స్ ఏదైనా ఒక ఐడియాతో వచ్చి వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకోండి, వాళ్ళకి ఒక సర్వర్ ఒక మెయింటైన్ చేయాలి అనుకోండి, వాళ్ళ వల్ల కాదు. సో ఎందుకంటే అంత కాస్ట్ ఉండేది అన్నమాట ఆ టైంలో. స్టార్టింగ్లో ఒక సర్వర్ని చేయాలంటే చాలా కాస్ట్ ఉండేది అప్పట్లో. సో ఇట్లా ప్రాబ్లం ఉంది అన్నమాట. అట్లాగే పెద్ద కంపెనీస్ కూడా ఎంత డేటా పెరుగుతుంటే అంత సర్వర్స్, ఒక్కొక్క సర్వర్ పెంచుకుంటూ పోయేవాళ్ళు. పెంచుకుంటూ పోతుంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది. వాళ్ళ ప్రాఫిట్ ఎంత వస్తుందో తెలియదు, కానీ ఈ బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇది ఒక డ్రాబ్యాక్ ఉండేది. ఈ డ్రాబ్యాక్ తర్వాత నుంచే ఇప్పుడు 100 యూజర్స్కి ఇంకో 20 సర్వర్స్, ఇంకో 1000 యూజర్స్ అయ్యారంటే ఇంకో 100 సర్వర్లు పెరుగుతాయి. ఇట్లా పెరుగుతూ పోవడం కూడా మనకు పెద్ద కంపెనీలకి యూజ్ లేదు, అదేవిధంగా స్టార్ట్అప్ కంపెనీస్కి ప్రాబ్లం. ఓకే, సో అప్పుడే మనకి ఏమొచ్చింది, దాని టెక్నాలజీ అనేది మారుతూ ఉంటుంది. మనకి ఏమవుతుంది, ఇయర్కి మారిపోతూ ఉంది. సో అప్పుడు మనకు వర్చువలైజేషన్ అనేది వచ్చింది పిక్చర్లోకి. వర్చువలైజేషన్ అంటే ఏంటి, వర్చువలైజేషన్ ఐడియా ఉందా? రిమోట్ సర్వర్సా? అదే మామూలుగా వితౌట్ వైర్ కెన్ కనెక్ట్ టు రిమోట్లీ సర్వర్స్. ఓకే, దట్స్ ఫైన్. ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే ఒక్కొక్క సర్వర్ ఇలా ఉండేది, మనకి ఇండివిజువల్గా ఇలా ఉన్నాయి. సో ఇట్లా ఉంటే ప్రాబ్లం అని చెప్పాము. అప్పుడు ఏం చేశారంటే వర్చువలైజేషన్ రావడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఒక సర్వరే తీసుకున్నారండి. ఒక సర్వర్ ఇటు తీసుకొని హైఫై సర్వర్ అన్నమాట, ఇటు తీసుకొని దీనికే వాళ్ళు ఏం చేశారంటే ఒక 20 GB వచ్చేసి ర్యామ్, అట్లాగే వచ్చేసి 2 TB హార్డ్ డిస్క్. ఓకే, ఇట్లా ఇది మొత్తం ఒక హై కాన్ఫిగరేషన్స్ తీసుకొని, ఒక సిస్టమ్ తీసుకొని దీని లోపల ఈ వర్చువలైజేషన్ అనేది అప్లై చేశారు. వర్చువలైజేషన్ అంటే ఏంది, ఇప్పుడు మనం చేస్తున్నాం చూసారా, మనం ఇప్పుడు మీ విండోస్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టంలో గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ని లైనెక్స్ వేసారు త్రూ VMware. సో అదే అండి హైపర్వైజర్. హైపర్వైజర్ త్రూ హైపర్వైజర్ వేసాం చూసారా. హైపర్వైజర్ అంటే ఏంది, ఇక్కడ VMware వర్చువల్ బాక్స్, VMware ఇవన్నీ హైపర్వైజర్ కింద వస్తాయి. సో దాన్ని యూజ్ చేసుకొని మనం వేసాం ఇక్కడ. సో ఇప్పుడు చూసుకుంటే మనకు ఇవి సో దాన్ని యూజ్ చేసుకొని ఇట్లా ఇచ్చాం అనుకోండి. ఒకటి
ఇప్పుడు ఏమైంది, వీడికి ఇప్పుడు ఇందాక 4 or 5 సర్వర్స్ ఉన్నాయి. వాడు ఏం చేశాడు, ఇప్పుడు వాడికి 100 సర్వర్స్ ఉన్నాయి అనుకో, 100 ఉన్నాయి అనుకోండి సర్వర్స్. అప్పుడు వాడు 100 సర్వర్స్ పెట్టుకోవాలా? అలా పెట్టాల్సిన అవసరం లేకుండా వాడు ఇప్పుడు 10 సర్వర్స్ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసి 10 సర్వర్స్ మెయింటైన్ చేస్తే చాలా వాడు. మైక్రోసాఫ్ట్ కి ఇక్కడ 100 ఉన్నాయి అనుకోండి, 100 సర్వర్స్ కి 100 అడ్మినిస్ట్రేటర్ మెయింటైన్ చేస్తున్నాడు వాడు. అవునా? ఇప్పుడు ఈ వర్చువలైజేషన్ రావడం వల్ల వాడికి ఏమైంది, 10 చాలు, ఒక్కొక్క దాంట్లో 10 పెట్టుకున్నాడు. అవునా? సో ఇప్పుడు 10 సిస్టమ్స్ తోనే వాడికి పని అయిపోయింది. స్పేస్ లేదు, అడ్మిన్స్ తక్కువ, బడ్జెట్ తక్కువ, అన్ని తక్కువ అయిపోయింది. సో ఒక సిస్టమ్ హైఫై కాన్ఫిగరేషన్ తీసుకొని ఇక్కడ కూడా వాడిన కాన్సెప్ట్ ఏంది, ఇక్కడ లోపల వాడిన కాన్సెప్ట్ ఏంది, సో వర్చువలైజేషన్ కాన్సెప్ట్. వర్చువలైజేషన్ అంటే ఇదే మనం VMs చేస్తాం కదా, మనం వేస్తుంటాం కదా, సో అదే వర్చువలైజేషన్ కాన్సెప్ట్ వాడారు. సో సేమ్ వర్చువలైజేషన్. సో ఇలా ఉండేది. ఓకే, ఇది బాగుంది, ఇది ఓకే అనుకుంటే దీంట్లో కూడా మనకు ఈ స్టార్ట్అప్ కంపెనీస్ వాళ్ళకు కూడా ఇది ప్రాబ్లం అండి. ఇది కూడా బడ్జెట్ తో కూడుకున్నదే. అదే విధంగా ఇందాక చెప్పాను చూసారు, ఒక కొత్త ఐడియాతో ఎవరైనా స్టూడెంట్ వస్తే వాళ్ళు కూడా ఈ బడ్జెట్ ను భరించలేరు. ఇది ఎవరికి కొద్దిగా రిలాక్సేషన్, వీళ్ళకి కొద్దిగా రిలాక్సేషన్ వల్ల ఇలా వర్చువలైజేషన్ అనేది ఇలా వచ్చిందండి. ఓకే, దీంట్లో మళ్ళీ డ్రాబ్యాక్స్ ఏంది, ఏముంటాయి చెప్పండి, మీకు ఐడియా ఉందేమన్నా? ఇంతకు ముందు చూస్తే మనము ఏమైంది, ఇక్కడ ఒక్కొక్క దీంట్లో ఇంకొక డ్రాబ్యాక్ కూడా ఉంది. ఈ మైక్రోసాఫ్ట్ స్టార్టింగ్ లో ఒక్కొక్క సర్వర్ లో ఒక సిస్టమ్ తీసుకునే వాళ్ళండి. ఇప్పుడు ఒక సిస్టమ్ తీసుకొని దాంట్లో జావా అప్లికేషన్ అనుకోండి, లేదా జావా సర్వర్ ఏదైనా వేయాలనుకోండి, దాంట్లో ఓన్లీ జావా సర్వర్ వేసేసి వదిలేసేవాళ్ళు. సో దాంట్లో ఉన్న ర్యామ్, హార్డ్ డిస్క్ అంతా ఫుల్ ఫ్లెజ్ గా యూటిలైజ్ అయ్యేది కాదు, అంత వేస్ట్ అయ్యేది అన్నమాట. సో అంటే జావా అప్లికేషన్ ఒకే సర్వర్ అంతే. ఇప్పుడు వరాకిల్ ఏదైనా చేయాలనుకుని ఇంకో సిస్టమ్ కొనేవాళ్ళు, ఇంకో సిస్టమ్ కొని దాంట్లో వరాకిల్ వేసేవాళ్ళు. ఇంకొకటి ఏదైనా వెళ్తే దాంట్లో ఇంకొకటి జేబాస్, సమ్ టామ్ కేట్ దాంట్లో వేసేవాళ్ళు. అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసేవాళ్ళండి. ఇంకొక సిస్టంలో ఇంకోటి రెండోది రన్ అయ్యేది లేదు. అట్లా జరుగుతుండేది అన్నమాట. ఇది ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది ఇక్కడ స్టార్టింగ్ లో. ఆ డ్రాబ్యాక్ ను ఓవర్కమ్ చేస్తూ ఏమైంది, ఇక్కడ అన్ని సిస్టమ్స్ ఒకే దాంట్లో పెట్టేశారు. ఓకే, ప్రాబ్లం లేదు ఇక్కడ అన్ని ఒకే దాంట్లో పెట్టేశారు, ప్రాబ్లం లేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, ఇక్కడ వచ్చేసి సపోజ్ ఇప్పుడు అన్ని సర్వర్లు ఏడే ఉన్నాయి, అన్ని 10 ఏడే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఈ సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, అదేవిధంగా ఒక డిఎన్ఎస్ ఉంటుంది, డొమైన్ నేమ్ సిస్టమ్ ఉంటుంది, డొమైన్ నేమ్ సర్వర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఈ సర్వర్కి అంతా కలిపి ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఒక జావా వాడు వచ్చేసి నేను జావాని యూజ్ చేసుకోవాలని చెప్పి వాడు వచ్చాడు, నాకు ఆ క్రెడెన్షియల్స్ ఇవ్వని, సేమే కదా, ఈ సర్వర్వే ఇస్తాము. ఆ సర్వర్ పర్టికులర్గా ఇవ్వం కదా, ఈ సర్వర్వే ఇస్తుంటాము. సో దీని లోపలే కదా మొత్తం పెట్టింది. సో ఈ సర్వర్వే ఇస్తాం డేటా అంతా, ఆ ఐపీ అడ్రస్ కానీ క్రెడెన్షియల్స్ అన్ని ఇవి ఇస్తాము. దీని ద్వారా వాడు యాక్సెస్ చేస్తున్నాడు దాంట్లో. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కోటి ఇస్తాము. అప్పుడు ఏమవుతుందండి, ఒక్కొక్క దానికి ఒక్కోటి కదా, అన్నిటికీ ఒకటే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే పొరపాటున దాంట్లో లాగిన్ అవ్వబోయి దీంట్లో లాగిన్ అయ్యి ఏదైనా చేశాడంటే మిస్ మ్యాచ్ అయిందంటే బిజినెస్ ఇంపాక్ట్ మటుకు హ్యూజ్ ఉంటుంది. సో ఇదొక మెయిన్ డ్రాబ్యాక్ ఇక్కడ. మళ్ళీ సేమ్ ఆ డ్రాబ్యాక్స్ కంటిన్యూ అవుతున్నాయి, స్టార్ట్అప్స్ కి ఆ ప్రాబ్లమ్స్ అనేది అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇంకా. సో అదొక హ్యూజ్ ఇంపాక్ట్ అవుతుందండి. సో ఇక్కడ ఏంటంటే వాడికి మెయింటెనెన్స్, పవర్, స్పేస్ కొద్దిగా తగ్గినా కానీ వాడికి ఇక్కడ ఒకవేళ మిస్ మ్యాచ్ అయ్యిందంటే మటుకు ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది బిజినెస్. సో అదొక డ్రాబ్యాక్. దాని తర్వాత ఏమైంది, సో వర్చువలైజేషన్ నడుస్తూ ఉందండి ఇప్పటికీ వర్చువలైజేషన్ నడుస్తూ ఉంది. సో దాని తర్వాత ఇప్పుడు ఏంది, కొత్త టెక్నాలజీ తీసుకుంటే ఏమొచ్చినాయండి కొత్త టెక్నాలజీస్? ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ ఉంది మార్కెట్లో, అవునా? క్లౌడ్ ఏం చేస్తుంది, ఓకే. సో క్లౌడ్ లో కూడా వాళ్ళు కూడా ఆడ లోపలగా వర్చువలైజేషన్ యూజ్ చేసి అన్ని కాకపోతే ఒక దగ్గర పెట్టుకుంటున్నారండి. అన్ని
డేటా సెంటర్ లాగా మొత్తం ఒకే దగ్గర పెట్టేసుకొని సో దాని లోపల కూడా ఇంటర్నల్ గా మళ్ళీ వర్చువలైజేషన్ కాన్సెప్టే వాడుతూ సో దీని లోపల కూడా ఇంటర్నల్ గా మళ్ళీ వర్చువలైజేషన్ అండి. అప్పటికి డాకర్ ఏం లేదు కదా, సో మొత్తం వర్చువలైజేషన్ ఉంది అప్పటికి. సో వర్చువలైజేషన్ వాడుతూ ఇక్కడ ఏం చేసేవాళ్ళంటే అన్ని లోపల సిస్టమ్స్ వాళ్ళే పెట్టేసుకుంటారు, మొత్తం వర్చువలైజేషన్ కాన్సెప్ట్ ఇంటర్నల్ గా వాడుతూ మనకి ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ చేసేస్తారు. ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తారు. ఇవన్నీ మళ్ళీ ఇక్కడ సేమ్ మనం ఇందాక చెప్పినట్టే వర్చువలైజేషన్ కాన్సెప్ట్ తోనే మొత్తం ఇక్కడ మొత్తం వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అని రన్ అవుతున్నాయి ఇక్కడ కూడా. సో ఇట్లా మనకు రన్ అవుతున్నాయి లోపల సేమ్ అదే కాన్సెప్ట్. మళ్ళీ దీని లోపల సేమ్ వర్చువలైజేషన్ అట్లాగే ఉంటుంది. ఓకే, ఒకటే వచ్చేసి. సో ఇప్పుడు ఏంటంటే మనకు అలా కాదండి, ఇప్పుడు మనకి ఇక్కడ సాల్వ్ అయినాయి కొన్ని ప్రాబ్లమ్స్. ఏం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను చెప్పాను ఒక స్టూడెంట్ వచ్చి ఇట్లా కావాలనుకున్నాడు. సో లేకపోతే అయ్యో వదిలేసాను, మనకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, నాకు ఒక 2 days ఒక సర్వర్ కావాలి. ఓకే, నాకు ఇప్పుడు ఒక యూజర్ వచ్చాడు, ఒక యూజర్ వచ్చి ఇలా అడుగుతున్నాడు అన్నమాట. సో ఒక యూజర్ వచ్చి వాడి రిక్వైర్మెంట్ ఏందో ఇలా ఇస్తున్నాడు అన్నమాట. ఏం రిక్వైర్మెంట్ ఇస్తున్నాడు? సో వాడికి ఇట్లా నాకు ఒక 3 days కావాలంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? సమ్ అమౌంట్ పే చేస్తాడు వాడు, సమ్ $20 ఎంత పే చేస్తాడు. ఓకే, $20 తీసుకోండి, $20 పే చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి వాడికి ఇట్లా 1 TB హార్డ్ డిస్క్ కావాలి. ఓకే, ర్యామ్ వచ్చేసి ఒక 4 GB ర్యామ్ ఎంత కావాలి. సో వాడు కొన్ని స్పెసిఫికేషన్ పెట్టుకొని సో ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే క్లౌడ్కి కనెక్ట్ అవుతున్నాడు. క్లౌడ్ వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతారు వీటితో? ఒక యూజర్ అప్లికేషన్ ఇచ్చేసారు. లోపల కూడా వాళ్ళు మొత్తం వర్చువలైజేషన్తో పెట్టుకొని సర్వర్స్ అన్ని ఓకే ఒక అప్లికేషన్ యూజర్ ఫ్రెండ్లీ ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేసి ఇచ్చేసారు. ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఆ అప్లికేషన్ ద్వారా వాడికి ఏమేమి కావాలి రిక్వైర్మెంట్స్ అన్ని పాస్ చేస్తున్నాడు యూజర్. ఓకే, ఈ అప్లికేషన్ ద్వారా యూజర్ వాడికి ఏమేమి కావాలో మొత్తం పాస్ చేస్తున్నాడు. దీనికి తగ్గట్టే వాడికి ఒక వర్చువల్ ఒక సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. 3 days కి ఒక సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. సో వన్స్ క్రియేట్ అయిన తర్వాత వాడు యాక్సెస్ చేసుకుంటాడు, మొత్తం అయిపోద్ది. సో 3 days యాక్సెస్ చేసుకుంటాడు, అయిపోద్ది. 3 days అయిపోయిన వెంటనే వాడికి ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్గా ఇది క్లోజ్ అయిపోద్ది వాడికి ఆటోమేటిక్గా. అవునా, 3 days అయిపోయింది కదా, 3 days అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోద్ది. ఈ సర్వర్ అనేది వాడికి వర్క్ చేయదు. అంటే ఇక్కడ యూజర్ ఎలా యాక్సెస్ చేసుకుంటున్నాడు అంటే ఇది ఆన్ డిమాండ్. వాడి డిమాండ్ ఇలా ఉంది, అందుకే దాన్ని తగ్గట్టు వెళ్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదనుకోండి, ఇప్పుడు నాకు ఒక 6 monthsకి ఒక సర్వర్ కావాలి అనుకోండి, నేను మొత్తం ఎక్విప్మెంట్ అంతా మళ్ళీ పర్చేస్ చేయాలా? 6 monthsకే నా యూజ్, లేదా 1 month తీసుకోండి, 1 monthకే నా యూజ్. మొత్తం ఎక్విప్మెంట్ నేను అదొక డబ్బా లాగా ఉంటుంది సర్వర్ మొత్తం, ప్లస్ దానికి ఒక అడ్మిన్ పెట్టాలి, కంటిన్యూస్ మనకు బ్రాడ్బ్యాండ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏసీ కానీ మొత్తం ఈ స్పేస్ కానీ మొత్తం అలకేట్ చేసి వాళ్ళకి. సో మళ్ళీ నాకు 1 month 2 months తర్వాత దాని ఒక యూజ్ లేదు నాకు. సో అప్పుడు నాకు అదంతా వేస్ట్ కదా. సో అందుకని ఈ క్లౌడ్ అనేది పిక్చర్లోకి వచ్చింది. సో ఎంత కావాలో అంత యూజ్ చేసుకొని ఆన్ డిమాండ్. సో డిమాండ్ బట్టి నీ డిమాండ్ ఏంది దాన్ని అప్లై చేసామంటే దాన్ని ఏమేమి కావాలో ఆ వాల్యూస్ పాస్ చేసామంటే నీకు 3 days కావాలా 10 days కావాలనేసి దాని తగ్గట్టుగా నీకు ఒక సిస్టమ్ అనేది నీకు అలొకేట్ చేసేస్తుంది. సో నువ్వు యూజ్ చేసుకొని టైం అయిపోతే అది లాగౌట్ అయిపోద్ది. ఓకే, అర్థమవుతుందండి? అర్థమవుతుందండి. సో ఇట్లా మీకు తెలిసిందే ఇది క్లౌడ్ రన్ అవుతూ ఉంది కరెంట్ గా కూడా. సంతోష్ వచ్చాడా? సంతోష్ రాలేదే.
ఓకే. క్లౌడ్ మీకు తెలిసిందే ఇప్పుడు రన్ అవుతూ ఉంటుంది ఇలాగే. ఒక యూజర్ అప్లికేషన్ ఇచ్చేస్తాడు. అంటే అప్లికేషన్ అంటే ఇప్పుడు ఏదైనా తీసుకోండి అమెజాన్ గానీ, అజూర్ గానీ ఏదైనా ఒక అప్లికేషన్ ఇస్తే దాంట్లో నుంచి పాస్ చేసి ఇట్లా క్రియేట్ చేసుకుంటారు. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ మామూలుగా ఏంది అసలు విఎం ఎలా ఉంటుందంటే మామూలుగా విఎం విఎం అంటే ఏముంటుంది దాంట్లో ఏముంటుంది స్పెషల్ ఏమైనా ఉంటుందా ఏముంటుంది. సో ఇట్లా ఉంటుంది విఎం అంటే మామూలుగా తీసుకుంటే. హార్డ్వేర్ ఉంటుందండి ఇక్కడ. దాని తర్వాత వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ ఉంటుంది. సో ఇది మామూలుగా మా అప్లికేషన్ ఉంటుంది. ఇలా ఉంటాయి మామూలు విఎమ్స్. సో ఇప్పుడు ఇలా మెనీ విఎమ్స్ ఇప్పుడు మనకు మల్టిపుల్ విఎమ్స్ ఒక్కసారిగా రన్ అయితే ఏమవుతుంది. సో ఈ స్టార్ట్ అయ్యేది కూడా మీకు చూసారు కావాల్సి ఉంటే మీ విఎం చూసారంటే మీ విఎం వేరు ఇప్పుడు లైనెక్స్ వేసి ఉంటాం కదా దాన్ని ఒకసారి గమనించారంటే ఒకసారి స్పిన్ అప్ అవడానికి ఎంత టైం తీసుకుంటుంది. సో కనీసం ఒక 2 minutes అయినా తీసుకుంటుంది లేదా 5 minutes కూడా తీసుకుంటుంది స్పిన్ అప్ అవడానికి కొద్దిగా స్లో అయిందంటే. సో ఇక్కడ అట్లా ఉండదండి మనకు. మనం ఇక్కడ డాకర్ యూజ్ చేయబోతే ఎలా ఉంటుందండి సెకండ్స్. మనం ఇంకా డాకర్లోకి ఎంటర్ అవ్వలేదు. ఓన్లీ డ్రాబ్యాక్స్ చెప్తున్నాను మనకు స్టార్టింగ్ నుంచి ఎలా వచ్చింది అని చెప్తున్నాను. సో ఈ స్పిన్ అప్ అనేది మినిమం ఒక 5 minutes అని తీసుకుంటుంది మనకి. సో ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉంటాయండి మళ్ళీ ఒక్కొక్క దాంట్లో చాలా ఉంటాయి కదా. సో ఒక్కొక్క దాంట్లో విఎమ్స్ చాలా ఉంటాయి. సో ఒక్కొక్కటి స్పిన్ అప్ అవడానికి ఒక్కో దానికి 4 ఉంటే 4, 5, 20 వేసుకున్నా మళ్ళీ 20 minutes టైం వేస్ట్ స్పిన్ అప్ అవడానికి. సో ఇవన్నీ మనకు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇంకొక డ్రాబ్యాక్. సో ఇప్పుడు ఏదైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకోండి. ఓకే సపోజ్ ఐ విల్ టెల్ యూ క్లారిటీగా. సో ఇప్పుడు ఇది డిప్లాయ్మెంట్ అనుకోండి. డిప్లాయ్ చేయబోతున్నాను ఈ అప్లికేషన్స్. సో ఇక్కడ 2 అప్లికేషన్స్ తీసుకుంటున్నానండి. యాప్ జావా ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏదో ఒకటి ఓకే సంథింగ్ ఒరాకిల్ అనుకోండి. ఓకే ఈ 2 అప్లికేషన్ నేను డిప్లాయ్ చేయబోతున్నాను అనుకోండి. ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్స్ మనకు తెలిసింది. ఎక్కడెక్కడ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి మనం జెన్కిన్స్లో చూసాం. సో ఇది మనకు ఉండే ఎన్విరాన్మెంట్ అనుకోండి. ఎన్విరాన్మెంట్ వినోద్ గారు నేను సిస్టమ్ నుంచి అవ్వలేనండి. ఆల్రెడీ మొబైల్లో ఉన్నాను. సిస్టమ్ నుంచి అవ్వలేనా మళ్ళీ? అవ్వచ్చు కదా. అదే ట్రై చేస్తున్నాను. అది ఏమైంది మొబైల్లో? ఆ మొబైల్లో కాల్స్ వస్తాయి కదా, ఎందుకు కాల్స్ ఉంటాయి మొబైల్ లాగిన్ అయ్యా, సిస్టమ్ లేదు. సో అదే లాగిన్స్ కదా సేమ్ అదే పాస్వర్డ్ అవే ఉంటాయి కదా మీ. నేను లాగిన్ అయ్యాను. స్క్రీన్ ఏం షేర్ అవ్వట్లేదు. ఏదైనా మళ్ళీ ఏం చేయాలా? ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. లాగిన్ కావాలి. జాయిన్ మీటింగ్ అని కొట్టినా పర్సనల్ మీటింగ్ ఐడి లింక్ అడుగుతుంది. అక్కడ కొట్టండి నా మీటింగ్ ఐడి వస్తుంది చూడు, దాన్నైనా కొట్టి జాయిన్ అవ్వచ్చు మీరు. ఎక్కడ ఉంటుంది అది మీటింగ్ ఐడి? మీటింగ్ ఐడి అక్కడే వస్తుంది చూడండి. ఓకే ఓకే వచ్చింది. సారీ డిస్టర్బెన్స్ కి. ఏం కాదు. ఓకే నన్ను చేయమంటారా లేకపోతే మళ్ళీ చేసేదా? దీంట్లో లాగౌట్ చేసేసాను మొబైల్లో. ఓకే అప్పుడు నేను చేస్తే మళ్ళీ దాంట్లో రిసీవ్ చేసుకోవచ్చు. 3 సరే మళ్ళీ చేస్తాను. ఇందులో లాగౌట్ చేసేస్తాను. సో లాగౌట్ చేస్తున్నారా? అయ్యా లాగౌట్ చేసేసేయండి. దాంట్లో లాగిన్ చేస్తే నేను ఇప్పుడు చేస్తాను మీకు.
యా ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. యా, సపోజ్ ఇక్కడ 2 అప్లికేషన్స్ ఉన్నాయి. నేను ఒక ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేయాలి. సో మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, మామూలుగా మనం అంటూ ఈ పనులు చేయలేండి. కాకపోతే ఏందంటే ఇప్పుడు ఒక సిస్టమ్ రెడీ చేయాలంటే ఏం చేస్తారు, నెట్వర్క్ టీమ్ వాళ్ళు అయినా సరే వాళ్ళు సపోజ్ దీంట్లోనే ఇక్కడ ఒక అప్లికేషన్ నేను చేయాలనుకోండి ఇక్కడ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక డిప్లాయ్ చేయాలి, ఒక జావా అప్లికేషన్ నేను డిప్లాయ్ చేయాలి ఒక ఎన్విరాన్మెంట్, ఏదో ఒక ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేయాలంటే అప్పుడు ఏమవుతుంది మామూలుగా అంటే ఆ సిస్టమ్ జావా అంటే ఏమేమి ఉండాలంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్ ఆడు, అవునా? విండోస్ ఏదో ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలా. దాని నెక్స్ట్ వచ్చేసి ఒక జేవిఎం, జేఆర్ఈ, జేడీకే ఇవన్నీ ఉండాలి, అవునా? అది జావా అప్లికేషన్ కదా, డిప్లాయ్ చేయాలంటే ఇవన్నీ ఉండాలి కదా. జేడీకే ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలడు. నెక్స్ట్ వచ్చేసి టామ్క్యాట్ సర్వర్, మళ్ళీ అదే సర్వ్లెట్ కంటైనర్ ఉండాలి, టామ్క్యాట్ సర్వర్ ఉండాలి. సో ఇవన్నీ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలాడు, అవునా? ఇవన్నీ రెడీ చేయాల్సిందే. సో ఇవన్నీ రెడీ చేసిన తర్వాత ఈ సిస్టమ్ రెడీ అవుతుంది. ఈ సిస్టంలో ఈ జావా ఈ అప్లికేషన్ డాట్ జావాని ఇక్కడ డిప్లాయ్ చేయగలడు. సో అప్పుడే డిప్లాయ్ చేయగలడు. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ అనుకోండి, సో ఇప్పుడు ఇక్కడ వరాకిల్ అనుకోండి, ఈ వరాకిల్ కూడా సంథింగ్ వాడు అన్ని ఇన్స్టాల్ చేసి పెట్టాల్సిందే కదా. సేమ్ ఇక్కడ కూడా ఏదైనా తీసుకుంటే ఇక్కడ ఒక ఓఎస్ ఇది ఒకటి, లైనెక్స్ ఓఎస్ అనుకోండి, లైనెక్స్ ఓఎస్. అట్లాగే మై సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి కదా వాడు, మై సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలా. లేకపోతే ఇంకొక వచ్చేసి ఎస్క్యూఎల్ అకౌంట్ సంథింగ్ ఏదో ఉంటాయి కదా, ఎస్క్యూఎల్ అకౌంట్. ఇవన్నీ ఇన్స్టాల్ చేసి పెట్టుకొని దాని తర్వాత వరాకిల్ అప్లికేషన్ డిప్లాయ్ అవుతుంది మామూలుగా అయితే. సో ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో అదొక డ్రాబ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఓవర్కమ్స్ మనం అక్కడ చెప్తామండి డాకర్లో. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఎన్విరాన్మెంట్స్ తీసుకోండి, కావాల్సి ఉంటే వేరే ఎన్విరాన్మెంట్ తీసుకుంటే సో సపోజ్ ఇక్కడ ఇంకొక ఎన్విరాన్మెంట్స్ ఏముంది, ఏదో ఒక పేరు క్యూఏనో టెస్ట్ ఏదో ఒకటి, రెండు ఒకటి అనుకోండి, సరే ఏదో ఒకటి. సో ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయాలండి. మూవ్ చేయాలంటే నాకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. మామూలుగా అయితే కన్వెన్షనల్ డిప్లాయ్మెంట్ ఉంటారు. మామూలుగా అయితే ఎలా చేయాలి, ఇక్కడ మూవ్ చేయాలనుకోండి. సో మామూలుగా ఇందాక చెప్పింది ఇది ఒక డ్రాబ్యాక్ అనుకోండి, దీని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉంటాయంటే ఆ వేర్ ఫైల్, ఈఆర్ ఫైల్ అనేది సరిగ్గా కాపీ అయ్యి మనకు మూవ్ కాదండి. మనం జెన్కిన్స్లో చూసాను చూసారా, సో మనకు సరిగ్గా కాపీ అయ్యి మూవ్ కాదు, అప్పుడు అదొక ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్, మనకు డిప్లాయ్ అని కొడుతుంటాం చూసారా, అలాంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఒకవేళ రాంగ్ ఇవ్వచ్చు. ఓకే, అదొక పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఈ కాన్ఫిగరేషన్స్, ఇప్పుడు మెయిన్ ఇంకొక డ్రాబ్యాక్ ఉంటుందండి రియల్ టైంలో. ఏంటంటే ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఒకే సిస్టంలో జరుగుతుంది, మొత్తం ప్రాజెక్ట్ అంతా ఒకే సిస్టంలో జరగదు. ఏమవుతుంది, ఒక 10 సిస్టమ్స్ అయినా మూవ్ అవుతాయి, అవునా? కంటిన్యూస్గా ఒక్కో సిస్టమ్ నుంచి ఒక్కో మూవ్ చేస్తూ పోతుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు డెవలపర్ సిస్టంలో రెడీ చేసి పెట్టారు, అది మళ్ళీ ఇప్పుడు వాడు క్యూఎస్ టీంకు ఎక్కడికో మూవ్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ అంతా మూవ్ చేస్తే వాడికి అక్కడ రన్ కాదు. అప్పుడు వాడు అడుగుతాడు ఏమని, నాకు ఇక్కడ నా సిస్టంలో రన్ అయింది, మీ సిస్టంలో ఎందుకు రన్ కాదు. ఈ ఇష్యూ అనేది రియల్ టైంలో ఎక్కువ వస్తుంటుంది. ఇది చూడడానికి సిల్లీ ఇష్యూగా కనబడుతుంటుంది కాబట్టి, కానీ ఇది మొత్తం పెద్ద ప్రాజెక్ట్స్ అయినాయంటే మొత్తం చాలా రిస్క్ అవుతుంది. సో అంటే వాడి కాన్ఫిగరేషన్స్, వాడి ఒక సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, ఇంకేదైనా సరే వాడి యొక్క కాన్ఫిగరేషన్స్ దానికి మ్యాచ్ కావు. అప్పుడు ఏమవుతుంది, ఈ కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ అనేది ఎక్కువ రెగ్యులర్గా వస్తుంటాయి. అప్పుడు ఏం చేయాలి, అవన్నీ సెట్ చేసి తర్వాత మూవ్ చేసుకోవాలి. ఇది చాలా హెడేక్ అండి కంపెనీస్లో. సిల్లీ ఉంటుంది కానీ చాలా హెడేక్ ఇది. సో ఈ కాన్ఫిగరేషన్స్ అనేది మ్యాచ్ కావు. ఎందుకు కాన్ఫిగరేషన్స్, కంపెనీలు అన్నీ ఒకే ఉంటాయి కదా అనుకుంటారు. ఎలా ఉంటాయి, ఒకసారి జావా ప్రాజెక్ట్ వస్తుంది, జావా కంత సిస్టమ్స్ని కాన్ఫిగర్ చేసి పెడతాడు. నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, ఇంకోదాన్ని కాన్ఫిగర్ చేసి పెడతాడు. ఇట్లా అప్ అండ్ డౌన్స్ అయిపోతాయి మొత్తం సిస్టమ్స్ అన్ని. ఒకే విధంగా సెట్గా ఉంటాయా, దీంట్లో 40 GB, దీంట్లో ఈ ర్యామ్, దీంట్లో దీంట్లో ఈఓఎస్, ఇట్లా ఒకటే ఉండవు కదా. ప్రాజెక్ట్స్ మారుతూ ఉంటాయి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి మధ్యలో. ఒక 10 సిస్టమ్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పి దాంట్లో ఇది ఇన్స్టాల్ చేసేస్తారు. ఒక 2 months ఇది ఖాళీ ఉందని ఇది చేసేస్తారు.
ఇలా జరుగుతుంటాయి కంపెనీస్లో కూడా, ఇలా జరిగినట్టే జరుగుతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ కాన్ఫిగరేషన్ ఇష్యూస్ అనేవి మ్యాండటరీ రోజుకి ఒకసారి వస్తాయండి, ఈ కాన్ఫిగరేషన్ ఇష్యూస్. సో వీటిని సాల్వ్ చేసుకోవాలి. సో ఇదొకటి. సో ఒకవేళ మనం ఆర్టిఫాక్ట్ అనేది సరిగ్గా మూవ్ చేయలేకపోవచ్చు, అదొకటి. లేకపోతే డిప్లాయ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయలేకపోవచ్చు, అదొకటి. నెక్స్ట్ మెయిన్లీ వచ్చి కాన్ఫిగరేషన్ చేంజెస్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నమాట మనం డిప్లాయ్మెంట్లు మూవ్ చేస్తున్నప్పుడు. సో ఇవన్నిటిని ఓవర్కమ్ చేయడానికే మనకు డాకర్ అనేది వస్తుంది. సో డాకర్ ఏముంటుంది, డాకర్లో చూద్దాం. ఇక్కడ చూసారండి, ఇప్పుడు దాకా ఏమేమి ఉన్నాయి మనకు ప్రాబ్లమ్స్. సో ఇట్లా డిప్లాయ్మెంట్ చేయాలన్న కన్నా ఇలా చేయాలంటే ప్రాబ్లము. అదేవిధంగా మనకు ఇక్కడ చూసినాం కదా, ఇక్కడ ఏం చూసాము, వర్చువలైజేషన్లో ఏంది ప్రాబ్లం, స్పిన్ అప్ అవ్వడానికైనా, ఆ సెక్యూరిటీ ఇష్యూస్ అయినా, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి దాంట్లో. ఈ క్లౌడ్లో చూసామా, క్లౌడ్లో కూడా ఏంది, క్లౌడ్లో అయితే ఇష్యూస్ అయితే ఏమీ లేవు, కానీ ప్రెసెంట్ రన్ అవుతున్నది మళ్ళీ క్లౌడ్లో కూడా వర్చువలైజేషనే రన్ అవుతుంది, మళ్ళీ క్లౌడ్లో వర్చువలైజేషనే రన్ అవుతుంది. సో అది దాంతో ఇష్యూ మనకు. సో ఇప్పుడు వీటిలన్నింటిని ఓవర్కమ్ చేయడానికి మనకి ఏం తీసుకొస్తుంది డాకర్. సో చూద్దాం. సో మనకు డాకర్ ఏమో ఇంత హైప్ ఇచ్చాం కదా, దీనికి తగ్గట్టు చెప్పాలి కదా, అందుకే పెద్ద బొమ్మ గీస్తున్నా. సో మనకి డాకర్ ఎలా ఉంటుంది, సో డాకర్లో మనకి లేయర్స్ ఇక్కడ ఉంటాయి. వర్చువలైజేషన్లో ఏంటండి ప్రాబ్లం, మనకు మెయిన్ ఆ హైపర్వైజర్సే కదా, మనకు వర్చువలైజేషన్ అంతా ప్రాబ్లం వచ్చేసి హైపర్వైజర్సే. దాని మీదే మొత్తం మనం రన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కవర్ చేస్తాను, ఆ వర్చువలైజేషన్ అక్కడ చెప్పలేదు కదా. ఇది హార్డ్వేర్ అండి, ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ మనకు కంటైనర్స్ లాగా ఉంటాయి. సో మామూలుగా అయితే మనకి ఎలా ఉంటుందంటే, మామూలుగా మీకు పిక్చర్ చేసి చూపిస్తాను. ఈ పిక్చర్ చూస్తే మీకు ఐడియా అవుతుంది. ఫస్ట్ మనకి ఏంటండి, మామూలుగా మనకి ఎలా ఉంటుంది, మామూలుగా మీరు ఇప్పుడు వర్చువలైజేషన్ ఎలా చేస్తారు, వర్చువలైజేషన్ రన్ అవుతుంది కదా మనకు. మీరు ఇప్పుడు హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మీ విండోస్, అవునా, దాంట్లో గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం వేశారు, లైనెక్స్ వేస్తున్నారు, అవునా. బై యూజింగ్ హైపర్వైజర్ VMware యూజ్ చేసి మనం ఆ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసాం, అవునా. సో అది ఇక్కడ మీరు గమనించారు, మీకు అక్కడ మొత్తము ఇక్కడ ఇది హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి, దాని లోపల హైపర్వైజర్ వేశారు. ఈ హైపర్వైజర్ వేసి దానిపైన ఆపరేటింగ్ సిస్టమ్స్, గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ 1, 2, 3 ఇట్లా ఇన్స్టాల్ చేశారు, అవునా. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది రన్ అవుతుందండి, ఇది ఇక్కడ మొత్తం. ఓకే, సో ఇక్కడ చూస్తే దానికంటూ ఒక సపరేట్ ఆపరేటింగ్ సిస్టమే తీసుకుంటుందండి. ఇక్కడ రెడ్ హ్యాట్ వేసుకున్నారు అనుకోండి, ఆ రెడ్ హ్యాట్ సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి, మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ సపరేట్ అది. ఓకే, అంటే కంప్లీట్గా ఒక సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం దానికి డెడికేట్ చేయాలి, ఒక VMకి, అవునా, ఒకదానికి.
నెక్స్ట్ ఇంకొక దాంట్లో వేసారు అనుకోండి, ఇక్కడ సంథింగ్ సెంటోస్ వేసారు అనుకోండి, ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ సెంటోస్, ఇక్కడ ఫెడోరా అనుకోండి, వీటికి కూడా సేమ్ సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ని డెడికేట్ చేస్తున్నాం దానికి. సో అదే విధంగా మనకి ఇక్కడికి వచ్చామంటే, డాకర్కి వచ్చామంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ డెడికేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇక్కడ మనము ఎక్కడైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకో, ఇప్పుడు విండోస్ 8 అనుకోండి ఇది, ఓకే, మీ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8 అనుకోండి, ఇక్కడ దీనిపైన ఒక డాకర్ ఇంజిన్ ఇన్స్టాల్ చేసామంటే ఏం హైపర్వైజర్స్ అవసరం లేదు, VMware కానీ వర్చువల్ బాక్స్ కానీ ఏం అవసరం లేదు. ఓన్లీ ఒక డాకర్ ఇంజిన్, మీకు ఇప్పుడు విండోస్ 8 ఉంటే, విండోస్ 10 ఉంటే, ఏది ఉన్నా సరే ఒక డాకర్ ఇంజిన్ ఇన్స్టాల్ చేసేసుకుంటే చాలు. ఇన్స్టాల్ చేసేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే దీని లోపల కంటైనర్స్గా వస్తాయండి. ఓకే, ఈ కంటైనర్స్ గురించి చెప్తాను నేను. ఈ కంటైనర్స్ ఏం యూస్ చేస్తాయంటే, ఇక్కడ మనకి ఇప్పుడు ఇందాక ఇమేజ్లో ఏమొచ్చాయండి, మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ ఇండివిజువల్గా తీసుకుంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం డెడికేట్ చేయాల్సి వస్తుంది దానికి సపరేట్గా. కానీ ఇక్కడ ఈ కంటైనర్స్ మొత్తము ఈ హోస్ట్ ఒక ఆపరేటింగ్ సిస్టమే తీసుకుంటాయండి. మన హోస్ట్ ఏది ఉందో, విండోస్ 8, 7, 10 ఏది ఉందో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని రన్ చేస్తాయండి. దీనిలాగా సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ని డెడికేట్ చేయడం, సపరేట్ అయిపోద్ది ఆపరేటింగ్ సిస్టమ్ అంతా, అట్లా రన్ చేయండి. ఓకే, మెయిన్ అది ప్లస్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ హైపర్వైజర్స్ అంటూ ఏం అవసరం లేదు, ఇక్కడ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా డాకర్ ఇంజిన్ వేసేయచ్చు. ఓకే, దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు గమనించారా, విఎమ్స్ వేసేటప్పుడు మీకు అక్కడ ర్యామ్ కూడా డెడికేట్ చేయమంటది. 4 GB ర్యామ్ ఉంటే దానికి 1 GB అయినా పెట్టాలి. గమనించారా మీరు వేసుంటారు కదా, విఎమ్స్ వేసుంటారుగా. హలో మంగళాల్, మనకు అక్కడ అడుగుతుంది, ర్యామ్ అడుగుతుంది, చూసావా నువ్వు మురళి? సపరేట్ ర్యామ్ అడుగుతుంది. అంటే నీ సిస్టంలో 4 GB ర్యామ్ ఉంటుంది, దానికి 2 అయినా 1 అయినా పెట్టాలి, మినిమం 1 పెట్టాలి. అంటే సపరేట్గా తీసుకుంటుంది ర్యామ్. ఓకే, మళ్ళీ ఆ 1 ర్యామ్ మళ్ళీ నీకు దీనికి పని చేయదు, మరి విండోస్కి పని చేయదు ఆ 1 GB ర్యామ్ నీకు. ఈ దాన్ని క్లోజ్ చేస్తే అప్పుడు ఆ 1 GB ర్యామ్ మళ్ళీ నీకు విండోస్కి వస్తుంది. చూస్తే ఇక్కడ ర్యామ్ కూడా సపరేట్గా తీసుకుంటుంది. కానీ ఇక్కడ చూస్తే మనకు ఏం లేదండి, ఇవి ర్యామ్స్ కూడా దీని లోపల ఎంత ఉంటే, దీని లోపల సపోజ్ 8 GB ర్యామ్ ఉందనుకోండి, 8 GB తీసుకుంటుంది, 8 GB నుంచి తీసుకుంటుంది. దాన్ని క్లాసిఫై చేసి తీసుకుంటుందండి. ఎన్ని కంటైనర్స్ క్రియేట్ చేస్తే అండ్ నువ్వు 8 కంటైనర్స్ ఉంటే ఏమి తీసుకుంటుంది, కంటైనర్స్కి వెళ్దాము. సో ఇప్పుడు దాంట్లోనే తీసుకుంటుంది. సో ఓఎస్ డెడికేట్ చేయాల్సిన అవసరం లేదు, సపరేట్గా ర్యామ్ డెడికేట్ చేయాల్సిన అవసరం లేదు. హార్డ్వేర్ అంటే దానికి కూడా డెడికేట్ చేయలేండి, మనం సపరేట్గా ఏం హార్డ్వేర్ ఇవ్వం కదా విఎమ్స్కి కూడా. సో ఇట్లా మనకు దాని మీద ఇట్లా రన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఇప్పుడు హైపర్వైజర్స్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీరు అనుకోవచ్చు సరే ఈ ఇమేజ్ గురించి చూసేద్దాము. నెక్స్ట్ ఆ పాయింట్కి వెళ్తాను. ఇవి వర్చువల్ మిషన్ అండి, వర్చువల్ మిషన్ ఇది. ఇక్కడ వచ్చేసి కంటైనర్స్. ఇక్కడ చూస్తే మీకు ఆపరేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, దానిపైన డాకర్ ఇంజిన్ వేసేసారు, డైరెక్ట్గా వేసేసి దానిపైన కంటైనర్లో ఇవి జరుగుతూ ఉంది. ఈ బిన్స్ లిప్స్ అంటే ఏందో చెప్తాను, ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇది దానికి డిఫరెన్స్ అండి. హైపర్వైజర్ అనేది పోయింది, ఇంకా VMwareలు అవి ఏం అవసరం లేదు అనమాట. సో ఇప్పుడు మన దానికి వెళ్తే ఇక్కడ ఏం చెప్తున్నాను, డాకర్. ఓకే, ఇప్పుడు నేను ఒకటి ఏదైనా ఇన్స్టాల్ చేయాలి అనుకోండి. ఓకే, నేను ఒకటి ఇందాక చెప్పాను మనకి డిప్లాయ్మెంట్లు ఇక్కడ వచ్చింది చూసారా. డిప్లాయ్మెంట్ చేయాలంటే ముందు సిస్టమ్ అంతా కాన్ఫిగర్ చేయాలా, JDK JRE ఇన్స్టాల్ చేయాలా, టామ్క్యాట్ ఇన్స్టాల్ చేయాలా, OS ఇన్స్టాల్ చేసి అన్ని రెడీ చేసి పెడితే అప్పుడు ఇక్కడ అట్లా ఏం అవసరం లేదండి. ఇప్పుడు నేను ఏదైనా ఈ కంటైనర్ని రెడీ చేయాలంటే జస్ట్ ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసేసుకుంటే చాలు. దీంట్లో నాకు CentOS కావాలనుకోండి, CentOS ఒక ఇమేజ్ ఉంటుంది దీంట్లో, జస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు. అదే వీటిల్లో మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వేయాలంటే దీంట్లో మినిమం ఒక 40 minutes అయినా పడుతుందా. దీంట్లో మనకు మన ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి అండి, మీకు కావాలంటే 1 minute, less than 1 minute కూడా అయిపోతుంది. ఓకే, సో అదొక బెనిఫిట్. జస్ట్ ఒక ఇమేజ్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు CentOS అనుకోండి, CentOS ఇమేజ్ డైరెక్ట్గా దీనిలోకి ఒక ఇమేజ్ లాగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. CentOS డైరెక్ట్ ఇమేజ్ లాగా దీన్ని ఈ కంటైనర్లోకి వచ్చేస్తుంది. సో ఈ కంటైనర్లో నువ్వు ఇంకా మామూలుగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నువ్వు అప్లికేషన్ డెవలప్ చేసుకోవాలా, నువ్వు CentOSలో ఏమేమి చేస్తావు,
అవన్నీ చేయొచ్చు నువ్వు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, ఇది దీనికి డాకర్కి ఎలా పాసిబుల్ అవుతుందంటే ఇలా, ఇది దీని లోపల మామూలుగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వడానికి బైనరీ ఫైల్స్, లైబ్రరీ ఫైల్స్ కావాలండి. మెయిన్గా బైనరీ ఫైల్స్, లైబ్రరీ ఫైల్స్ ఈ రెండు ఉంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంతా రన్ అవుతుంది. కానీ మెయిన్ ఈ రెండింటికన్నా ఇంకొకటి కర్నల్ ఉంటుందండి. ఆ కర్నల్ ఎక్కువ డేటా తీసుకుంటుంది, ఎక్కువ మెమరీ కానీ స్పేస్ కానీ ఎక్కువ అది తీసుకుంటుంది కర్నల్. ఇక్కడ ఏంటంటే మనం అక్కడ VMవేర్స్ వేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ VMs వేసేటప్పుడు ఆ కర్నల్ కూడా సపరేట్ అయిపోద్దండి. అందుకే అంతంత జీబీ తీసేసుకుంటున్నాయి అక్కడ. కర్నల్ కూడా సపరేట్గా డెడికేట్ చేస్తున్నాం. ఇక్కడ సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల కర్నల్ సపరేట్గా ఉంటుంది. మళ్ళీ కర్నల్ మెయిన్ ఐడియా ఉందా మీకు? కర్నల్ హార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో మనకి సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి మధ్యలో ఉంటుంది అది. సో అది కర్నల్ కూడా మెయిన్, అదే ఒక 2 GB ఉండిపోద్ది కర్నల్. మిగతా లైబ్రరీ ఫైల్స్ అన్ని చాలా MBలో ఉంటాయి, తక్కువ ఉంటాయి లైబ్రరీ ఫైల్స్ అవి. సో ఇది కర్నల్ కూడా సపరేట్ అయిపోద్ది కాబట్టి అందుకే అంత లోడ్ ఎక్కువ అయిపోద్ది. మీరు VMs ఆన్ చేస్తే మినిమం 5 to 10 minutes తీసుకుంటుంది ఒక్కొక్క VM స్టార్ట్ అవ్వాలి. సో ఈ కర్నల్ అంతా లోడ్ అవ్వాలి, మాస్టర్ బ్రూట్ రికార్డు, లోడ్ రికార్డ్స్ ఇవన్నీ లోడ్ అయ్యి మనకు అక్కడ వస్తుంది. ఏడంతా అవసరం లేదండి. ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ ఆ CentOS యొక్క బైనరీ ఫైల్స్, లైబ్రరీ ఫైల్స్ ఒక్కటే వస్తాయండి. ఆ ఇమేజ్లో మనం ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నామో ఈ రెండు మాత్రమే దాంట్లోకి వస్తాయి. కొరవ ఈ కర్నల్ ఎక్కడి నుంచి రన్ చేస్తుందంటే ఆ కర్నల్ కూడా మళ్ళీ సేమ్ అండి. మన హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీంట్లో ఈ కర్నలే తీసుకుంటుంది, దీని యొక్క కర్నలే తీసుకుంటుందండి. ఈ కర్నల్ మటుకు ఇక్కడి నుంచి తీసుకొని ఆ ఓఎస్కి కావాల్సిన CentOS అనుకోండి, CentOS కి కావాల్సిన బైనరీ ఫైల్స్, లైబ్రరీ ఫైల్స్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం ఇమేజ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని. అందుకే అది లైట్ వెయిట్ అండి. ఇమేజ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి, ఫాస్ట్గా డౌన్లోడ్ అయిపోతే ఈ లైట్ వెయిట్ ఉంటాయి. ఎందుకంటే ఓన్లీ బైనరీ, లైబ్రరీ. అవును, డౌట్ రావచ్చు, ఒక ఓఎస్ మొత్తం ఒక ఇమేజ్లో డౌన్లోడ్ అయిపోతుంది ఎలా అంటే, మెయిన్ ఆ కర్నల్ సపరేట్ చేసేసిందండి. కర్నల్ ఉండదు దాంట్లో, కర్నల్ ఉండదు ఆ ఇమేజెస్లో. ఓన్లీ బైనరీ ఫైల్స్, లైబ్రరీ ఫైల్స్ ఈ రెండు ఉంటే చాలు, రన్ అయిపోతుంది ఓఎస్ అంతా. సో అది సపరేట్ చేసేసింది, కర్నల్ని, బైనరీ, లైబ్రరీ ఫైల్స్ని సపరేట్ చేసేసింది. సో అందుకు పాసిబిలిటీ అవుతుంది ఇక్కడ. ఓకే, అది అన్నమాట. ఇంకేదైనా సరే మనం ఏది కావాలంటే అది డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేసుకోవడం అండి. ఇక్కడ మనకు ఇంకొక ఏదైనా ఫెడోరా కావాలా, లేదా MySQL సర్వర్ కావాలా, లేదా WordPress కావాలా, ఇంకోటి ఏది కావాలంటే అది డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఎన్ని కంటైనర్స్ అండి ఒకే సిస్టంలో ఎన్ని కంటైనర్స్ క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మెమరీ వేస్టేజ్ అనేది కానే కాదు. నీకు కంటైనర్స్ ఎక్కువైనాయి అనుకోండి, దాని తగ్గట్టు మెమరీ పెంచుకోవాలి, కామనే కదా. ఇప్పుడు మనకి ఆ మొబైల్లో కూడా యాప్స్ ఎక్కువ అయితే సపోర్ట్ చేయకపోతే 3 GB జాము, దాని పక్కన పడేసి 4 GB ర్యామ్ ఏదో వేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా వేస్టేజ్ అనేది అవ్వదు. ఇక్కడ మీకు లాస్ట్లో చెప్పినప్పుడు, స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఏమవుతుందండి, వేస్టేజ్ అవుతుంది. ఒక సిస్టంలో ఒకటే వేస్తున్నారు, అదంతా యూజ్ చేసుకోవట్లేదు, అదొక ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు, ఈక్వల్గా యూజ్ చేసుకుంటాం. ఓకే, అదొకటి, మెమరీ అనేది వేస్టేజ్ ఉండదు. నెక్స్ట్ ఇంకొక డ్రాబ్యాక్ ఏం చెప్పామండి, సో ఒక సిస్టంలో నుంచి ఇంకో సిస్టమ్, నా సిస్టంలో వర్క్ అయిందిరా, మీ సిస్టంలో ఎందుకు వర్క్ కాదు, ఈ ఇష్యూ ఉంటుందని చెప్పాను ఎక్కువ. ఇక్కడ మీరు దీంట్లో CentOS దీంట్లో వేసుకొని దీంట్లో ఏదో అప్లికేషన్ డెవలప్ చేశారనుకోండి, అప్లికేషన్ డెవలప్ చేసి దీంట్లో కానీ మూవ్ చేశారండి, ఇంకో కంటైనర్లో మూవ్ చేస్తే 200కి 200% రన్ అవ్వాల్సిందే అండి. ఆ కంటైనరే కాదు, ఏ కంటైనర్లో మూవ్ చేసినా సరే 200కి 200% రన్ అవ్వాలి. ఎందుకు రన్ అవ్వాలి అంటే ఈ కంటైనర్స్ ఆర్ డిజైన్ మొత్తం ఈక్వల్గా డిజైన్ చేశారండి. ఈక్వల్ డిజైన్, ఒక దాంట్లో నుంచి ఒకటి ఈక్వల్గా ఉంటాయి, కానీ ఒకదానికి సంబంధం లేదండి. మళ్ళీ ఇప్పుడు కంటైనర్ 1లో 1, 2, 3 ఫైల్స్ క్రియేట్ చేశారు, కంటైనర్ 2లో మళ్ళీ 1, 2, 3 ఫైల్స్ క్రియేట్ చేస్తే డూప్లికేట్ రావు. ఇట్లా ఐసోలేటెడ్ కంటైనర్స్ అంటారు. అంటే ఒక కంటైనర్కి ఇంకో కంటైనర్కి సంబంధం లేదండి, సపరేట్. ఓకే, కాకపోతే ఇలా రన్ అవుతాయి. ఎలా రన్ అవుతాయని చెప్పాను, అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేస్తే అంటే డిప్లాయ్మెంట్ అండి. ఇందాక డిప్లాయ్మెంట్ చెప్పాం కదా, ఇక్కడ జావా అప్లికేషన్ని డెవలప్మెంట్ సర్వర్లోకి మూవ్ చేస్తాం. మనం జెన్కిన్స్లో చూసాం కదా, డెవలప్మెంట్లోకి మూవ్ చేస్తాం, టెస్టింగ్లోకి, UATలోకి మూవ్ చేస్తుంటాం అని చెప్పాను కదా. సో వాటిని మూవ్ చేసినప్పుడు కంపల్సరీ మనకు రన్ అవ్వాలి. సో ఆ రన్ అవ్వడానికి కోసమే మనకు ఇలా ఉంటుందండి. సో మనకు అది ఇప్పుడు కంటైనర్ నుంచి కంటైనర్కి రన్ అయ్యింది అనుకోండి, మనకు ప్రాబ్లమ్స్ ఏమి రావు.
సో 200కి 200% ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో ఆ డ్రాబ్యాక్ కూడా క్లియర్ అయిపోయింది. సో ఇంత బెనిఫిట్ అండి మనకు కంటైనర్స్ వల్ల ఇంత బెనిఫిట్ ఉంటుంది. వీటిని ఐసోలేటెడ్ కంటైనర్స్ అంటారు. ఎందుకు ఈ కంటైనర్స్ వాడతాము అంటే అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం వాడతాం. ఇక్కడ మనమేం అప్లికేషన్ డెవలప్ చేయం. సో ఇదంతా సెట్ చేసేసి మొత్తం కంటైనర్స్ అన్ని సెట్ చేసి ఇస్తాం. అప్లికేషన్ డెవలప్ చేసే వాళ్ళు మళ్ళీ సేమ్ అండి, .NET వాళ్ళు, జావా వాళ్ళు సేమ్. ఈ VM వేవ్స్, వర్చువల్ మిషన్స్ అన్ని వాడుకుంటా ఒకే సిస్టంలోని 100 కంటైనర్స్ అనే పెట్టుకొని సో చేసేయచ్చండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి కావాలంటే ఒక్కొక్కటి చేసేయచ్చు. ఇలా ఉంటుందండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా? మురళి ఏం డౌట్స్ అడగట్లే ఈ మధ్య? ఎవరు డల్ అయినా మనిషి? లేదు లేదు, అదేం లేదు కానీ. సో ఎలా ఉందండి డాకర్? ఓకేనా? ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు మనం లైనక్స్ అయినా వేసుకోవచ్చు కదా దీంట్లో, డాకర్లో? లైనక్స్ వేసుకోవచ్చు, అట్లనే వేసుకోవచ్చు. అయ్యే కదా సెంటోస్ అంటే లైనక్సే కాదు, సెంటోస్, ఫెడో, రెడ్ హ్యాట్, ఉబంటు, కాలి లైనక్స్ ఏదైనా వేసుకోవచ్చు. ఇది ఇమేజెస్ అనేది ఎలా తీసుకుంటాయి? మనం డౌన్లోడ్ చేస్తాం. అవన్నీ మనం ప్రాక్టికల్గా చేస్తాం, అన్ని చూపిస్తాను. చాలా డౌన్లోడ్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయి మనకు, ఆ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లియర్ కదా. సో దీన్ని ఏంటంటే మనకు ఈ డాకర్ 2010లో వచ్చింది మనకు డాకర్. సో ఇది ఏంటంటే ప్రొడక్షన్లోకి రన్ కావట్లేదు ఇంకా, అప్రూవల్ సక్సెస్ అయింది కానీ డాకర్ని ప్రొడక్షన్లోకి వాడట్లేదు ఇంకా. డాకర్ స్వామ్ అని ఉంటుంది మనకు అప్లోడ్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి. దాన్ని ఇంకా ప్రొడక్షన్లోకి వాడట్లేదు. డాకర్ మనకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్కి రాలేదు, వచ్చిందే సగం. డాకర్ సగం వస్తేనే అంత ఫేమస్ అయింది అది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ వస్తే ఎలా అవుతుందో చూడండి. సో ఇలా ఉంటాయండి మనకు కంటైనర్స్, ఇలా ఉంటాయి. సో దీన్ని ఇలా చేస్తాం అన్నమాట మనం. సో మనకి ఇక్కడ మనకు ఆథర్ అనే ఆయన, డాకర్ కనిపెట్టిన ఆయన ఒక జస్ట్ చిన్న ఒక ఏదో ఇలా చెప్పాడు. ఏంటంటే ఈ కంటైనర్స్ ఎందుకు ఇలా పెట్టాను నేను అంటే ఒక చిన్నది ఏదో చెప్పాడు ఎగ్జాంపుల్. సో నేను చెప్పడానికి ట్రై చేస్తాను, ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. సో ఇట్లా ఇప్పుడు మామూలుగా ఒక షిప్పింగ్ ఉంటుంది. ఒక కంటైనర్ ఇక్కడ నుంచి ఒక దేశం నుంచి ఇంకో దేశంకి షిప్పింగ్ చేస్తుంటారు, అవును? ఒక దేశం నుంచి ఇంకో దేశంకి షిప్ అవుతూ ఉంటుంది. షిప్ అవుతుంటే దీంట్లో మనకి ఏమేమి ఉంటాయండి? షిప్ చేస్తున్నప్పుడు ఏమేమి ఉంటాయి? థింగ్స్ అనేవి చాలా ఉంటాయి. ఇక్కడ ఏమైనా ఉండొచ్చు మనకు షిప్ చేస్తున్నప్పుడు, ఫుడ్ కానీ, థింగ్స్ కానీ, సో ఏదైనా సరే ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఏదైనా డిఫరెంట్ ఐటమ్స్ ఒక్కొక్క షేప్లో వెళ్తాయి. ఇప్పుడు కార్ను ప్యాక్ చేయాలనుకోండి, కార్ను ఒక విధంగా ప్యాక్ చేస్తారు. సంథింగ్ ఏదైనా బుక్స్ని ప్యాక్ చేయాలంటే బుక్స్ని ఒక విధంగా ప్యాక్ చేస్తారు. ఇట్లా ప్యాక్ చేసి పంపిస్తున్నప్పుడు ఇప్పుడు సోర్స్లో ఒకటి వెళ్ళింది అనుకోండి, ఇట్లా ఉంది అనుకోండి ఒక షేపు, అవునా? ఇక్కడి నుంచి ఇప్పుడు రిసీవ్ చేసుకునే ఏరియా కూడా ఈ షేప్ ఇలా ఉంటే, సో వాడు ఎట్లా రిసీవ్ చేసుకోగలడు? వాడికి క్యాలిక్యులేట్ ఉండదు. దీన్ని ఇట్లా రిసీవ్ చేసుకోవాలని క్యాలిక్యులేట్ చేయలేడు. ఇప్పుడు ఇది ఒక షేపు, ఇంకో షేపు ఇట్లా కానీ షిఫ్ట్ చేస్తున్నాం అనుకోండి, ఓకే, అప్పుడు ఏమవుతుంది? రిసీవ్ చేసుకునేవాడికి క్యాలిక్యులేషన్ ఉండదు. ఎంత స్పేస్ నేను పెట్టుకోవాలా, ఎంత డేటా వస్తుంది, ఏ షేప్లో వస్తుంది, ఈ మెజర్మెంట్స్ ఇవన్నీ ఏం ఉండవు అంట వాడికి. సో ఇవి ఉండవు కాబట్టి అందుకే సో ఇప్పుడు దీంట్లో స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ తీసుకొని మీరు వేయండి, స్పేస్ అంతా మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంటుంది మీకు, అవునా? మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంటుంది, అదంతా వేస్ట్ అయిపోతుంటుంది. అంటే క్రాస్గా పడ్డము ఐస్ క్యూబ్స్, ఇట్లా స్ట్రైట్గా పడ్డము వల్ల మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంటుంది, ఆ గ్యాప్ అంతా వేస్ట్ అవుతుంటుంది. సో వాటిని అంతా ఫిల్ చేయడానికి కోసం ఇప్పుడు మనం పంపించే గూడ్స్ అంతా ఇట్లా వేరే షేప్స్లో పోయాయంటే రిసీవ్ చేసుకునే వాడికి ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనేది ఐడియా ఉండదు. అందుకని చెప్పి ఏం చేస్తారంటే ఇక్కడ కంటైనర్స్గా పెట్టుకున్నాడంట. కంటైనర్ షేప్లో పెట్టుకుంటే ఏమవుతుంది? అప్పుడు స్పేస్ అనేది మన వేస్టేజ్ అనేది కాదు. ఈ షేప్లో పెట్టాడు అనుకోండి,
కంటైనర్ షేప్లో మనకి స్పేస్ అనేది ఆక్యుపై కాదు షిఫ్ట్ చేసేటప్పుడు, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి షిఫ్ట్ చేసేటప్పుడు. ఓకే. సో అందుకే ఇట్లా కంటైనర్ షేప్లోకి వెళ్తాయి. మనకి ఈ కంటైనర్స్ని మూవ్ కూడా చేయొచ్చండి. ఇక్కడ డాకర్లో కంటైనర్స్ మూవ్ చేయొచ్చు. అందుకే ఈ కాన్సెప్ట్ చెప్పాడు. ఒక స్పేస్ నుంచి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మూవ్ చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, మూవ్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు కంటైనర్స్. సో ఇప్పుడు వీడికి ఈ షేప్లో వెళ్తుంది అనుకోండి రిసీవ్ చేసుకునే వాడికి, అప్పుడు వాడికి ఈజీ కదా. ఓ ఈ షేప్ అంటే ఎంత ఇది 10 మీటర్ లాంగ్ 5 ఫీట్ హైట్ ఏదో సంథింగ్. ఓకే. అప్పుడు ఇంటూ ఎన్ని కంటైనర్స్ ఇంటూ వేసుకున్నాడంటే వాడికి అంత స్పేస్ అని తెలిసిపోద్ది. వాడు అంత స్పేస్ రెడీ చేసుకోగలడు, దాన్ని బట్టి వెళ్ళిపోద్ది. అవునా? సో ఇట్లా వర్ణించాడు అన్నమాట ఎవరు, ఆథర్, ఈ డాకర్ కనిపెట్టిన ఆయన. దీన్ని షిప్ యార్డ్గా పెట్టాడు. షిప్ యార్డ్ అంటే ఇక్కడ ఏంది, డాకర్ ఇంజిన్. డాకర్ ఇంజిన్ ని షిప్ యార్డ్గా పెట్టాడండి. సో రిసీవ్ చేసుకున్నప్పుడు జిగ్జాగ్గా ఉండకుండా ఒక కంటైనర్ షేప్లో వెళ్ళామంటే ఏమవుతుందంటే స్పేస్ అనేది యూజ్ అవుతుందండి. స్పేస్ అనేది ఫిల్ మొత్తం వేస్ట్ కాదన్నమాట, కరెక్ట్గా వెళ్తుంది. ఎంత స్పేస్ కావాలంటే అంత స్పేస్ కరెక్ట్గా వెళ్తుంది అన్నమాట. ఏ ఇమేజ్ కరెక్ట్గా దొరకదు. సో ఇప్పుడు కంటైనర్స్ చూసారంటే ఇక్కడ మనకు స్పేస్ వేస్ట్ అవుతుందండి, మనకు ఎగ్జాక్ట్గా ఉంటుంది. అందుకే ఈ బాక్స్ ఇట్లా కంటైనర్స్గా చేసేసి ఇప్పుడు దాని లోపల డిఫరెంట్ సైజెస్ ఉండొచ్చు. ఓకే. కానీ స్పేస్ అనేది వేస్ట్ అవుతుందా షిప్లో? అవునా? సో అందుకని ఈ ఫిలాసఫీ చెప్పాడు అన్నమాట. సో అదే విధంగా ఈ కంటైనర్స్ని మూవ్ చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. సో ఈ రెండింటి మ్యాచ్ చేసే దానికోసం వాడు ఒక ఫిలాసఫీ లాగా అట్లా చెప్పాడు. సో అదండి, దాన్ని మన షిప్ యార్డ్ని డాకర్ ఇంజిన్గా పోల్చాడు అన్నమాట. పోల్చి ఇలా చేస్తున్నాడు. సో ఇలా ఉంటుంది. మనం దీన్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రన్ చేయాలి చూసామంటే, సో మామూలుగా ఇది లైనక్స్లో రన్ చేస్తారండి. ఓకే. లైనక్స్లో రన్ అవుతుంటుంది మామూలుగా, ఎక్కువ కాదు, లైనక్స్లోనే రన్ చేస్తారండి. మనకి ఇది లేటెస్ట్ వర్షన్ ఉండాలి, దీనికి 7 వర్షన్ ఉంటే 7 ఎబో వర్షన్స్ ఉంటే రన్ అవుతుందండి డాకర్, లేకపోతే రన్ కాదు. సో అందుకే మనం ఇక్కడ విండోస్లో చూపిస్తాం. యాజ్ ఇట్ ఈస్ సేమే అండి, కమాండ్స్ అన్ని ఒకటే ఉంటాయి. ఓకే. సో ఇక్కడ డాకర్లోకి వెళ్ళేసారంటే సో ఇక్కడ ఉంటాయి మనకి ప్రొడక్ట్స్. వేర్ ఈజ్ ఇట్, ఇది మారుస్తూ ఉంటుంది. ఇక్కడ ఉంది. అంతకుముందు ఏడే పెట్టేవాడు, ఇప్పుడు ఇట్లా చేశాడు. గిట్ డాకర్ కమ్యూనిటీ ఎడిషన్, చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్ ఇక్కడ. విండోస్ అని కొట్టండి, కావాల్సింటే విండోస్కి వస్తుంది. సో విండోస్కి డాకర్ టూల్ బార్ ఇన్స్టాల్ చేసుకోండి. లైనక్స్ కంటే లైనక్స్కి సపరేట్ అండి. సారీ, ఏం టూల్ ఇన్స్టాల్ చేయాలా? ఇది మనకు కమ్యూనిటీ వర్షన్ విండోస్కి ఇక్కడ ఉంటుంది చూడండి, కమ్యూనిటీ వర్షన్ ఫర్ విండోస్ టేబుల్. సో మార్చేసాడండి, మొత్తం మార్చి పడేసాడు.
యా విండోస్ కింద కొట్టండి, ఇదే టూల్ బార్ మొత్తం వస్తాయి, టూల్ బాక్స్ అన్నీ వచ్చేస్తాయి. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసేసుకోండి. గెట్ డాకర్ కమ్యూనిటీ ఎడిషన్ ఫర్ విండోస్. ఓకే, స్టేబుల్ వర్షన్. దీన్ని డౌన్లోడ్ చేసేసుకోండి. దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తే మీకు ఇవి వస్తాయండి. మామూలుగా .exe ఫైల్ వస్తుంది, డబుల్ క్లిక్ చేసేసి ఇన్స్టాల్ చేసేసేయండి. దాంతో మనకి ఇవి వస్తాయి. మనకు ఏవి కైట్ మ్యాటిక్స్ అని వస్తుంది విండోస్కి అయితే, కైట్ మ్యాటిక్స్ డాకర్ స్టార్ట్, డాకర్ క్విక్ స్టార్ట్ అని వస్తుంది. ఓకే, ఇవి వస్తాయి మనకు డెస్క్టాప్ మీద వస్తాయి ఇవి. ఓకే, ఇప్పుడు వాటిని ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు, ఇన్స్టాల్ చేసినప్పుడు డాకర్ క్విక్ స్టార్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారంటే ఫస్ట్ ఒకసారి రన్ అవుతుంది, అన్ని రన్ అవుతాయి. కొద్దిసేపు ఉంచేసేయండి అట్లే 5 minutes. సో అన్ని ఒకసారి రన్ చేసుకుంటారు అది. నెక్స్ట్ టైం ఇది మనం క్లోజ్ చేసేసిన తర్వాత లేదా మినిమైజ్ చేసేసుకోండి. అన్ని రన్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత కైట్ మ్యాటిక్స్ ఓపెన్ చేయండి. ఓకేనా? ఓకే, అది కొద్దిసేపు ఉంచేసేయండి అలాగే. అదంతా అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ టైం కైట్ మ్యాటిక్స్ ఓపెన్ చేశారంటే టేకింగ్ టైం. సో ఇలా వస్తుందండి మనకు. ఇవన్నీ ఇమేజెసే. ఓకే, మనం అంతా వర్క్ చేసి ఇక్కడ పవర్ షెల్ ఓపెన్ అవుతుంది. పవర్ షెల్ ఓపెన్ చేయొచ్చు, లేకపోతే బ్యాష్లో కూడా వర్క్ చేయొచ్చు, ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. సో ఇక్కడ పవర్ షెల్ ఉంటుంది, బై డిఫాల్ట్ ఇక్కడ పవర్ షెల్ ఇచ్చి ఉంటాడు. సో దీంట్లోకి పోయి ఇట్లా వర్క్ చేయొచ్చండి. సో ఇక్కడ డాకర్ ఇమేజెస్ అని కొట్టామంటే మనకి ఏమేమి ఇమేజెస్ ఉన్నాయో అన్నీ వస్తాయి అన్నమాట. సో దీంట్లో వర్క్ చేస్తాం మనం. విండోస్ పవర్ షెల్ ఐడియా ఉందా? ఐడియా ఏం అవసరం లేదు, దేంట్లో అయినా రన్ చేయొచ్చండి. ఓకే, మనకు దీంట్లో బ్యాష్లో దీంట్లో కూడా రన్ అవుతుంది. ఓకేనా, దీంట్లో అయినా కూడా రన్ అవుతుంది. ఓకే, ఇవన్నీ ఇమేజెస్ అండి. మనకు ఈ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకుంటాం మనం. ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది. లేకపోతే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. మనకి ఇదంతగా మనకు యూజ్ కాదు. మన కమాండ్ ప్రాంప్ట్ చేస్తేనే మనకు అది ప్రాక్టీస్ అయితేనే మనకి మంచిది అన్నమాట. సో మనకు డాకర్ సంథింగ్ సర్చ్ సెంటోయస్ అనుకోండి, సెంటోయస్ మీద సెర్చ్ చేస్తే మొత్తం వస్తాయి అన్నమాట. డాకర్ హబ్ అనేది ఉంటుంది మనకు, ఆ డాకర్ హబ్లో నుంచి ఇవన్నీ వస్తాయి. ఓకే అండి, ఇవన్నీ చూద్దాం, హ్యాండ్స్ ఆన్ చూద్దాం ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో. ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఎట్లా ఒకదాని నుంచి ఒకదాని స్విచ్ ఎలా అవ్వాలి. సో ఇవన్నీ చూద్దాం రేపు. బేసిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి మొత్తం. తర్వాత చూద్దాం మనం వీటిలోకి ఎలా చేయాలి అనేసి, కస్టమైజ్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అప్లోడ్ ఎలా చేయాలి, ఇవన్నీ చూద్దాం. ఓకేనా, ఇక్కడ క్లియర్ కదా? క్లియర్. ఓకే, మరి రేపు చూద్దాం మనం దీన్ని హ్యాండ్స్ ఆన్ చూద్దాం మొత్తం. Let it be like this. ఓకే మంగులాల్, ఓకేనా? హలో, ఓకే మురళి, సీ యూ టుమారో, బాయ్. ఓకే అండి.